విద్యా వ్యవస్థకు సంబంధించి చర్చించుకోవాల్సొస్తే కవులు, పండితులు, కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు నలంద గురించే మాట్లాడుకుంటోన్న రోజులవి. నలందలోని జ్ఞానం ప్రపంచ వ్యాపితమైతే ప్రమాదమని భావించిన భక్తియార్ ఖిల్జీ దండయాత్ర చేశాడు. ఒక రాజ్యం మీద దండయాత్ర చేయడమే చూశారు అప్పటి వరకు. కానీ ఒక విశ్వవిద్యాలయం మీద దండయాత్ర అంటేనే దాని ప్రాముఖ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఖిల్జీ దండయాత్ర ఇటు బౌద్ధమత పతనానికి కారణమవుతూనే అటు భారతీయ విద్యా వ్యవస్థకు తీరిని ద్రోహం చేసింది. వేల మందికి మార్గదర్శనం చేస్తున్న నలంద విధ్వంసానికి సాక్ష్యంగా మిగిలిపోయింది. ప్రస్తుతం నలంద జీర్ణావస్థలో కనిపిస్తుంది. మిగిలి ఉన్న కట్టడాలు ఆనాటి చరిత్రను కళ్లకు కడతాయి. ఇక్కడి సూర్య దేవాలయం ఆనాటి ఘన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తవ్వకాల్లో బయటపడ్డ అనేక అవశేషాలు నలంద గొప్పతనాన్ని ఈ ప్రపంచం ముందుంచాయి. సెప్టెంబర్ ముందు వరకు నలంద నిర్మానుష్య ప్రదేశమే. ఇక్కడికి దగ్గరలోనే బార్గావ్ అనే గ్రామం ఉంది. 1915లో ఇక్కడికి సమీపంలో నలంద మహావిహార అనే బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. నలంద మ్యూజియంలో ఖిల్జీ ధ్వంసం చేయగా మిగిలిన పుస్తకాలు, ఇతర అవశేషాలు ప్రదర్శనకుంచారు. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు సనాతన భారతీయ విద్యా వ్యవస్థ ఔన్నత్యానికి నిదర్శనాలు. విశ్వ మానవాళికి విద్యా సంస్కారాన్ని నేర్పిన దేవాలయాలు. విశ్వవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించడం మన భారతీయ విద్యా విధానానికి ఆనాడే ఉన్న విశిష్టతకు నిదర్శనం. ప్రస్తుతం తక్షశిల మన దేశంలో లేదు. ఉన్న నలందను ఇన్నేళ్ల పాటు ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. 2006లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక $1 బిలియన్ ఖర్చుతో ప్రాచీన విశ్వవిద్యాలయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాక గానీ నలంద ఘనతేమిటో బయట ప్రపంచానికి తెలియలేదు. మన ఘనకీర్తిని మనమే మంటగలుపుకుంటున్నాం అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఇంత ఖర్చు చేసి నలంద పునరుద్ధరణ చేపడితే అన్ని అనుమానాలే. 1200 సంవత్సరంలో ఖిల్జీ నలందను నేలమట్టం చేసే నాటికి 10,000 మంది విద్యార్థులు, 100కు పైగా పాఠ్యాంశాల బోధన జరిగేదిక్కడ. అలాంటిది కేవలం 15 మంది విద్యార్థులు చేరారు నలందలో. అది కూడా 2 పాఠ్యాంశాలు. వాటిలో ఒకటి పర్యావరణ పరిరక్షణ కాగా రెండోది చరిత్ర. ఇక మొదటి రోజు విద్యార్థులెవరూ తరగతులకు హాజరు కాకపోవడం మరో దారుణం. అసలే మన దేశంలో విశ్వవిద్యాలయాల్లో ఏ ఒక్కటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోలేదన్న అపఖ్యాతి ఉంది. కనీసం నలంద పూర్వ వైభవం దక్కించుకున్నాకైనా దేశ విద్యా వ్యవస్థకున్న ఈ చెడ్డ పేరు రూపు మాసిపోతుందని ఆశిద్దాం. మొత్తం మీద 800 ఏళ్ల తరువాత తిరిగి